ఇక్కడ ఒక యాదవ హీరో కానీ ఒక గౌడ హీరో కానీ లేకపోతే కనుక బీసీల నుంచి ఉన్న ముదిరాజ్ హీరో కనబడలేరు ఎందుకు అని. అలా సినిమా పరిశ్రమలో చాలా స్పష్టంగా కులపరమైనటువంటి అణచివేత ఉంది తెలుగు సినిమా పరిశ్రమ. బైసన్ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన తెలుగు అనువాదం చేసినప్పుడు వాళ్ళు కులం అని వాడరు. సనాతన ధర్మంలో మనుషులు గౌరవించబడతారు కదా, కులాలను మధ్యలో వచ్చినాయి. సనాతన ధర్మం అంటే కులమే. శ్రీకృష్ణుడు స్పష్టంగా భగవద్గీతలో చెప్పాడు. భగవంతుణ్ణి అందరూ మొక్కవచ్చు, దేవుని దృష్టిలో అందరూ సమానమే, కానీ దేవుళ్ళకు కూడా ఒక రకమైనటువంటి కులం ఉంది. ఎందుకు అంత జాగ్రత్త? కులం ఉన్నది వాస్తవమైనప్పుడు ఎవరు ఏ రకమైన సినిమా తీయాలి, ఏ రకమైన సినిమాని మనం ప్రమోట్ చేయాలి, ఒకవేళ దాన్ని తొక్కదలుచుకుంటే ఎలా తొక్కాలి. నమస్తే. తెలుగు సినిమాలు ఈ మధ్యకాలంలో ప్రపంచ స్థాయి కీర్తిని అందుకుంటున్నాయి, అవార్డులు దక్కించుకుంటున్నాయి. భారతీయ సినిమాల్లో ప్రధానంగా దక్షిణాదిన కేరళ, తమిళనాడు ఇక్కడి నుంచి వస్తున్న సినిమాలు ఈ మధ్యన జీవితానికి దగ్గరగా, జీవితమే సినిమాగా అవి నిలబడుతున్నాయి, ప్రేక్షక ఆదరణను చూరగొంటున్నాయి, విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆ సినిమాల్లో వచ్చిన మార్పు ఏమిటి? ఆ కథల ఎంపిక ఎట్లా జరుగుతున్నది? అవి చారిత్రక కోణాన్ని తీసుకున్నా సరే, మానవ సంబంధాలను తీసుకున్నా సరే, ఒక అద్భుతమైన వ్యక్తీకరణ కనబడుతున్నదనే భావన చాలామందిలో ఉన్నది. తాజాగా బైసన్ అనే సినిమా, ఇది దక్షిణాదిన విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఓటీటీ వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా ఇట్లా కూడా సినిమా తీయవచ్చునా, హీరోకి ఇట్లా కూడా పేరు పెట్టవచ్చునా అని ఒక చర్చ ఉంది. మొత్తం ఈ సినిమాను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఈ విషయాల గురించి మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్టు, సామాజిక రాజకీయ అంశాల విశ్లేషకులు భరద్వాజ గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. బైసన్ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన ముద్ర అని అంటే కనుక మీ అభిప్రాయం ఏమిటి? ఈ ప్రశ్న ఈ వ్యాఖ్యకు చాలా అంశాలు తడిమాడు ఆ సినిమాలో. బైసన్ సినిమాలో సల్వరాజ్ చాలా అంశాలని ప్రజల ముందుకు తీసుకొచ్చి నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అది అక్కడ మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక పరిస్థితి ఉంది. తమిళ సినిమాకి మాత్రమే ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది తెలుగు సినిమా చాలా దూరంగా ఉంటూ వస్తోంది మొదటి నుంచి కూడా. దాన్ని వాంటెడ్గానే దూరంగా ఉంచుతూ వచ్చారు. అంటే దూరంగా ఉంచుతూ వచ్చినటువంటి వాళ్ళల్లో చాలామంది ప్రముఖ దర్శకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కావటం ఒక విషాదం. విషాదం. ఓకే. అంటే తాతినేని ప్రకాశ్రావు గారు కావచ్చు, కేఎస్ ప్రకాశ్రావు గారు కావచ్చు, ఆ తర్వాత జనరేషన్లో వచ్చినటువంటి మధుసూదన్ రావు గారు, అంటే వీళ్ళకంటే కొంచెం లేటుగా వచ్చాడు ఆయన, వి మధుసూదన్ రావు. ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సినిమాల్లోకి వచ్చిన వాడే. వీళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళ ముగ్గురు చాలా కాన్షియస్గా మనం తెలుగులో ఏ విధంగానూ, అంటే కుల సినిమా అనేది ఉండకూడదు, కులం గురించి మాట్లాడకూడదు, వర్గం గురించి మాట్లాడదాం, కులాన్ని అవాయిడ్ చేసి వర్గం గురించి మాట్లాడదాం, వర్గస్పృహగా మాట్లాడదాం అనేది చాలా కాన్షియస్గా ఒక వ్యాకరణంలాగా నేర్పించారు తెలుగు సినిమాకి. ఇప్పటికీ తెలుగు సినిమా దాన్నే పాటిస్తోంది. బైసన్ అనువాదంలో కూడా అదే జరిగింది. బైసన్ అనువాదం తెలుగు అనువాదంలో ఎక్కడా కూడా అది కాస్ట్ కాన్ఫ్లిక్ట్ అనే అభిప్రాయం ప్రేక్షకులకి కలగకుండా ఉండటానికి సాధ్యమైనంత ప్రయత్నం చేశారు. తమిళ నుంచి అనువాదం అయ్యే చాలా సినిమాలు కాస్ట్ కాన్షియస్నెస్తో వచ్చే సినిమాలని తెలుగు అనువాదం చేసినప్పుడు వాళ్ళు కులం అని వాడరు, జాతి అని వాడతారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జాతి అని వాడతారు తప్ప కుల ప్రస్తావన సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది వాళ్ళకి నేర్పించిన పాఠం. అంటే తెలుగు సినిమా ప్రారంభం నుంచి ఉన్నటువంటి డైరెక్టర్లు ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి గోడవల్లి రామబ్రహ్మం గారు మాలపిల్ల అని సినిమా తీసినప్పటికీ ఎక్కడ కుల ప్రస్తావన మాత్రం చేయకూడదు అనేది ఒక గ్రామర్గా పెట్టేసుకున్నారు. అందుకని తెలుగు సినిమాల్లో ఆ ప్రస్తావన ఉండదు. అందుకని ఈ అనువాదంలో కూడా ఆ ప్రస్తావన చాలా తక్కువ ఉంటుంది. కానీ విజువల్గా
ఇది కుల సినిమానే, మేము కులం గురించే మాట్లాడుతున్నాం, కులపరమైన అణిచివేత గురించి చెప్తున్నాను నేను అని ప్రేక్షకులకు ఎవరు ఎన్ని మాయలు చేసినా కన్వే కావడానికి విజువల్గా హీరో ఇంట్లో తరచూ అంబేద్కర్ ఫోటో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ప్రముఖంగా చూపిస్తాడు. అవును, ఒక్కొక్కసారి క్యారెక్టర్లని కొంచెం మసకబార్చి కూడా అంబేద్కర్ని బ్రైట్గా చూపిస్తాడు. ఇది విజువల్ కాన్షియస్నెస్. ఆ విజువల్ కాన్షియస్నెస్ వలన ప్రేక్షకుడికి వీళ్ళు డైలాగుల్లో మాయ చేసినప్పటికీ విషయం కన్వే అయిపోయింది. అంటే ఇక్కడ క్రీడారంగంలో ఉన్నటువంటి కులపరమైనటువంటి అణచివేత మాట్లాడాడు, అలాగే గ్రామంలో ఉండేటువంటి అణచివేత మాట్లాడాడు. దాంతోపాటు ఒకవేళ ప్రతిభ అనేది ఇక్కడ ఉంటే దీన్ని ఏదో పద్ధతిలో వాళ్ళకు అనుకూలంగా వాడుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళని ఒక గ్రూపుగా ఎదగనివ్వరు. ఇప్పుడు అదే ఊళ్ళో ఇతని ప్రతిభను గుర్తించి ఇతన్ని వాళ్ళ టీంలోకి తీసుకుంటారు. ఏది ఊళ్ళో ఉన్నటువంటి అగ్రకులాలకు ఒక టీం ఉంటుంది, అవును, వీళ్ళకు ఒక టీం ఉంటుంది, దళిత కులం వాళ్ళకు ఒక టీం ఉంటుంది. అది మాలపల్లి అనండి, లేకపోతే గూడెం అనండి, అక్కడ ఒక టీం ఉంటుంది. ఈ టీంని ఆ టీంతో ఘర్షణ పడే పరిస్థితులు తీసుకురాకుండా ఇందులో బాగా ఆడే వాళ్ళని తీసుకెళ్ళి దానిలో ఆడించుకుని వాళ్ళు గెలుస్తారు. చాలా తెలివిగా అది. ఆ టీంకి మాత్రమే కప్పులు వస్తాయి. వీళ్ళు ఇక్కడే ఉండాలి. వీళ్ళకి విడిగా ఇండివిజువల్గా వీళ్ళకి ఏ రకమైన గుర్తింపు ఉండకూడదు. ఇది వాళ్ళు కాన్షియస్గా అమలు చేయటం అనేది ఈ సినిమాలో చూపిస్తాడు. అలాగే వాళ్ళ అణచివేతకి మనం ప్రతిఘటించి తీరాల్సినటువంటి అవసరం ఉంది, ప్రతి ఏరియాలోనూ వాళ్ళు జొరబడిపోతున్నారు అనేది చెప్పడం కోసం ఆయన పొలిటికల్ ఏరియాలో ఒక నాయకుడిని కూడా ప్రవేశపెట్టాడు, సెల్వరాజ్. అంటే వీళ్ళ చేతనకి వీళ్ళలో ఒక రకమైనటువంటి ఐడియాలజీని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక నాయకుడిని, దళిత నాయకుడిని చంపేయటం కోసం అవతల వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చూపించాడు ఇందులో. ఎదగనివ్వకుండా చేయటానికి ఏం చేయాలి, వీళ్ళు సంఘటితం కాకుండా ఉండడానికి ఏం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు అలాగే ఉండాలి, అంటే సనాతన ధర్మం ప్రకారం ఉండాలనే వాళ్ళ ఉద్దేశం. సనాతన ధర్మము అంటే కులమే, కుల సమాజం యథాతథంగా ఉంచటమే సనాతన ధర్మం లక్ష్యం. కానీ దాన్ని ఇక్కడ ఒక మాట, సనాతన ధర్మం అంటే దాన్ని తప్పుడు వ్యాఖ్య చేస్తున్నారు. సనాతన ధర్మంలో మనుషులు గౌరవించబడతారు కదా, కులాలని మధ్యలో వచ్చినాయి, ఎందుకు దాన్ని క్లమ్జీ చేస్తారని కొందరు అంటున్నారు. ఏమీ కాదండి, సనాతన ధర్మం అంటే కులమే. శ్రీకృష్ణుడు స్పష్టంగా భగవద్గీతలో చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? గొప్పగా అనుష్ఠిస్తున్నారనేటువంటి భ్రమకి గురై నీ ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టకు, స్వధర్మం పాటించు, పరధర్మం భయంకరమైనది, ఆ జోలికి వెళ్ళకు. పరధర్మం నిన్ను ప్రలోభ పెట్టచ్చు. అంటే బ్రాహ్మలు చాలా అద్భుతంగా బతుకుతున్నారని నీకు అనిపించి నువ్వు చేసేటువంటి చెప్పులు కుట్టే పని మానేసి అటు వెళ్ళే ప్రయత్నం చేయకు. నువ్వు చెప్పులు మాత్రమే కుట్టు, వాళ్ళు ప్రవచనాలు మాత్రమే చెప్తారు. నువ్వు అది గొప్పగా ఉందని గబుక్కుని అటు వెళ్ళే ప్రయత్నం చేస్తే ధర్మ భ్రష్టత చేసిన వాడి అవుతావు. కాబట్టి నువ్వు చావుకి గురయ్యే ప్రమాదం కూడా ఉంది అనేది స్పష్టంగా చెప్తాడు దానిలో. రామాయణంలో కూడా దీని తాలూకా వివరణ ఉంటుంది. అంటే శంభూక వధ అనేది జరగటానికి రీజను, ఈ యుగంలో తపోర్హత లేనటువంటి వాడు తపస్సు చేస్తున్నాడు కాబట్టి వాడిని చంపేయటం మార్గం అని నారదుడు చెప్పగా రాముడు ఆచరించేటువంటి కార్యక్రమం శంభూక వధ. అంటే ఆ యుగంలో తపోర్హత వాళ్ళకి లేదు, లేనివాడు చేయకూడదు. అంతే తప్ప చేసేస్తాను పరధర్మం గొప్పది అనుకుని దూరేస్తే చచ్చిపోతారు. అంటే కొందరు ఏమంటారంటే భగవంతుణ్ణి అందరూ మొక్కవచ్చు, దేవుని దృష్టిలో అందరూ సమానమే, కానీ కొందరు కావాలని ప్రక్షిప్తాలు చేయడం వలన అది మన ధర్మం కావచ్చు, లేకపోతే కనుక మన హిందూ పురాణాలు కొన్ని వ్యాఖ్యానాలు చేయడం వలన క్లమ్జీ చేసి గందరగోళం గజిబిజి చేస్తున్నారు కొందరు అనేది ఒక చర్చ ఉన్నది. అంటే ప్రతి దేవుళ్ళకు కూడా ఒక రకమైనటువంటి కులం ఉంది. అంటే అగ్రకులాల దేవుళ్ళు ఒక పద్ధతిలో చెప్తారు విషయాన్ని, అలాగే దళిత దేవుళ్ళు ఇంకో పద్ధతిలో చెప్తారు. ఎట్లా అంటే వాళ్ళ శ్రమలో నుంచి వాళ్ళ దేవుళ్ళు పుడతారు.
అది కూడా ఈ సినిమాలో మాట్లాడతాడు ఎక్కడ డైరెక్ట్. ఎట్లా ఎట్లా బైసన్ సినిమాలో ఎట్లా అంటే వాళ్ళు ఒక బైసన్ అని టైటిల్ పెట్టడంలోనే అది ఉంది. ఆ దున్నా అనండి లేకపోతే ఎద్దు అనండి, ఆ తల పట్టుకుని తిరుగుతూ ఉంటారు, అదే వాళ్ళకి దేవత. అంటే అతను గెలవటం కోసం అది పట్టుకొని ఆ తండ్రి చేసేటువంటి విన్యాసాలు అవన్నీ కూడా చూపిస్తారు. పూజ ఉంటుంది, పూజ లాంటి కార్యక్రమం, ఒక జాతర లాంటివి జరుగుతాయి. గ్రామ దేవతలు అనొచ్చు, లేకపోతే పర్టికులర్గా కొన్ని కులాలకి కులదేవతలు కూడా ఉన్నారు మనకి. ఈ కులదేవత అది, దాన్ని అవమానపరిచే ప్రయత్నం చేస్తారు అగ్రకులాల వాళ్ళు. ఆ సినిమాలో అది కూడా చూపిస్తాడు. అంటే ఆ యాంగిల్లో నుంచి తీసుకొస్తాడు కథని. అంటే కల్చరల్గా కూడా అణచివేత ఎలా జరుగుతుంది అనేది. మనం ఇందాక చెప్పుకున్నట్టు అగ్రకులాల దేవుళ్ళు, ఇందాక నేను చెప్పినట్టు రాముడు కృష్ణుడు అలా చెప్తారు, వీళ్ళ దేవుళ్ళు అలా చెప్పరు. వీళ్ళు మనుషులంతా ఒక్కటే అనేటువంటి ఒక భావాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనమేమి తక్కువ కాదు, కాకపోతే మన మీద అణచివేత జరుగుతోంది అనే స్పృహతోనే ఉంటారు వాళ్ళు. తెలంగాణకి సంబంధించి చాలా గ్రామ దేవతలు కులదేవతలు కథలు కనుక తీస్తే సినిమాలుగా చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మన ప్రాంతాల్లో ఉన్నటువంటి కుల సమాజం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే వాళ్ళని చదవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ దేవతల చరిత్రలను చదివితే, లోతుల్లోకి వెడితే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇది కల్చరల్గా ఎలా అణచివేతకు గురైనాయి, ఒక దేవుడి మీద ఇంకో దేవుడిని ఎలా స్థాపిస్తూ వచ్చారు అనేది కూడా నిజానికి భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవటానికి. మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనేది లేదు. మనకు ఉన్నటువంటి ఏకైక ఆధారం పురాణాలు, ఈ దేవుళ్ళ కథలే. వీటిని డీకోడ్ చేసుకుంటూ వెళ్ళటం ద్వారా మాత్రమే మనం ఒరిజినల్ భారతదేశ చరిత్రను చదువుకోగలిగే అవకాశం దొరుకుతుంది. డీకోడింగ్ అనేది జరగకపోతే, యథాతథంగా స్వీకరిస్తే చాలా ప్రమాదాలు ఉంటాయి. అందుకని మీరు అన్నట్టుగా క్లమ్జీగా అవుతుంది ఇవన్నీ మాట్లాడటానికి కారణం అది. ఇక్కడ బైసన్ లాంటి సినిమా ఇవాళ ఈ రోజుల్లో కులం ఎక్కడుందండి? ప్రపంచం మారుతున్నది, మన దేశం కూడా మారుతున్నది, మార్పును ఎందుకు గమనించట్లేదు అని ఒక చర్చ ఉన్న ఈ సందర్భంలో బైసన్ లాంటి సినిమా ఇంత ఆదరణకు రావడానికి గల కారణం ఏమై ఉండవచ్చు? కుల అణచివేత ఉందని సమాజం గుర్తిస్తోంది. సమాజంలో ఆ పెయిన్ ఉంది. ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడతారంటే రిజర్వేషన్లు అనవసరం అనే ఆర్గ్యుమెంట్ ఇప్పటికీ బలంగా ముందుకు వస్తోంది కదా. అంటే ఆ ఏరియాలో క్రీమీ లేయర్ ఏర్పడిపోయింది అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దీన్ని కొంతమంది కమ్యూనిస్టులు, విప్లవ కమ్యూనిస్టులు కూడా వాళ్ళ పుస్తకాల్లో ఒక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు. ఏమని? ఈ దళిత కులాల్లో నుంచి ఉద్యోగాలలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక ప్రత్యేక వర్గంగా తయారయ్యారు అన్న వాక్యాన్ని నేను చదివాను. అంటే అదొక ప్రత్యేక వర్గంగా తయారైంది అని సిద్ధాంతీకరించారు. ఇది ప్రమాదం. అంటే మీకు కొంతమంది కనిపించవచ్చు అక్కడ. అర్జున్ రావు గారు ఐఏఎస్ ఆఫీసరు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కలిసి ఏదేదో చేస్తున్నారు, దళిత ఐఏఎస్లు కలిసి, ఇలాంటివి మనకి తరచూ వినిపిస్తూ ఉంటాయి. అవును. ఇది ఒక రకంగా ఈ రిజర్వేషన్ వ్యతిరేకత అనేది అన్ని పార్టీలకు చెందిన అగ్రకులాలలోనూ నరనరన ఇంకింది. అంటే మనుషులంతా ఒకటే కదా, కులం పేరుతో రిజర్వేషన్లు ఇవ్వటం ఏంటి? కులం అనేది మనం ప్రోగ్రెసివ్గా వ్యతిరేకించాల్సిన అంశం కదా అనుకుంటారు వీళ్ళు. కానీ ఇక్కడ సమాజమే కుల సమాజంగా నిర్ణయించబడి ఉంది. ఇది కుల సమాజం, కులమే వర్గంగా ఉంది. ఇక్కడ మీరు చెప్పే వర్గం ఇక్కడ కులంగా ఉంది. ఇక్కడ కూలీ కులాలు ఉన్నాయి, దోపిడీ కులాలు ఉన్నాయి. ఏ గ్రామంలోనైనా సరే, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏ గ్రామంలోనైనా సరే మెజారిటీ పొలం దళితుల చేతుల్లో ఉండి, దళితుల పొలాలలో కమ్మవారు కానీ, వెలమవారు కానీ, రెడ్లు కానీ పాలేరులుగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తామా ఇప్పుడైనా సరే? ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం వెహికల్ తీసుకుని గ్రామాల్లోకి వెళ్ళినా అలాంటి గ్రామాలు ఏమైనా ఉన్నాయా? కష్టం, కష్టం. అది ఊహలో కూడా లేని అంశం కదా. మరి కులం లేదు అంటే ఎక్కడో అక్కడో ఎక్కడో ఒక దగ్గర ఉంది అని నేను సూచన, ఏదో ఒకటి వరంగల్ జిల్లాలో ఎవరు ఉన్నారు ఇట్లా అని, ఎవరు ఉన్నారని నేను విన్నట్లు గుర్తున్నది నాకు. 99.9% అది అసాధ్యం. అది సాధ్యమయ్యే వ్యవహారం కాదు.
అంటే చాలా డెవలప్డ్ ఏరియా, అంటే గోదావరి జిల్లాల్లో కూడా 200 గడప ఉండి మాలపల్లిలు, అది రిజర్వ్డ్ పంచాయతీ అయిపోయిన గ్రామాల్లో కూడా ఆ 200 గడపలో 15 నుంచి 20 గడపల వాళ్ళకే సొంత భూమి ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఆ ఊర్లో ఉన్నటువంటి రాజుల దగ్గర, కమ్మోళ్ళ దగ్గర పనులు చేసుకుని బతుకుతున్న వాళ్ళే. ఇలాగే ఉంది సమాజం ఇప్పటికీ స్టిల్. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళి మీరు కులగణన చేస్తే అక్కడ మెజారిటీ వాళ్ళే ఉంటారు. ఎస్సీలు ఎస్టీలు అంతే, వాళ్ళే ఉంటారు. అలాగే జైళ్ళకు వెళ్ళి కులగణన చేస్తే అక్కడ మెజారిటీ ఎస్సీలు ఎస్టీలే ఉంటారు. అగ్రకులాల వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు మీకు. అంటే అగ్రకులాల వాళ్ళు నేరాలు చేయరు, కేవలం కింది కులాల వాళ్ళు మాత్రమే నేరాలు చేస్తారు అని సిద్ధాంతం చేసేస్తే చాలా ప్రమాదం. వీళ్ళు నేరాల నుంచి తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ దాకా వెళ్ళరు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి బయటికి రావటం ఎలాగో కూడా తెలియదు, అక్కడే పడి ఉంటారు. ఏలిన వారు దయదలిచి తలుపులు తీసి పో బయటికి అంటే వెళ్తారు తప్ప అప్పటి వరకు వాళ్ళు అక్కడ ఉండటమే. బెయిళ్ళు పెట్టుకోవటము, కేసులు వాదించుకొని గెలవటము, బయట రాజీలు పట్టము, అవసరమైతే డబ్బులు ఇచ్చేసి డిఫెన్స్ లాయర్ని కొనుగోలు చేయటము, ఈ లెవెల్ జ్ఞానం వాళ్ళు ప్రదర్శించలేరు. ప్రదర్శించలేక, అవకాశం లేక, తెలిసినా డబ్బులు లేక అలా మగ్గుతున్నటువంటి సందర్భం వల్లనే జైళ్లలో అంతమంది కనిపిస్తారు మనకి. కానీ ఈ బైసన్ సినిమా బ్యాక్గ్రౌండ్లోనే కంచెలయ్య గారు వారు బఫెల్లో కల్చరు అని ఒకటి పదే పదే మాట్లాడుతున్నారు. అవును, బహుశా ఆయన ఆలోచన మన సినిమాలో రిఫ్లెక్ట్ అయింది అనిపించిందా మీకు? అంటే ఇది కేవలం ఒక ప్రాంతానికో దీనికో సంబంధించింది కాదండి. కింది కులాల్లో ఆ తరహా సాంస్కృతిక ధోరణులు ఉన్నాయి. ఆయన మాట్లాడినా, సెల్వరాజు మాట్లాడినా, ఐలయ్య గారు మాట్లాడినా దాని రూట్స్ అక్కడే ఉన్నాయి. ఆ రూట్స్ ఉన్నాయి కాబట్టి మనకి పోలికలు కనిపిస్తున్నాయి. ఆ పోలికలు కనిపించడానికి కారణం అది. ఈ మధ్యకాలంలో చాలా స్పష్టంగా వాళ్ళు ఈ విషయాలు సినిమాల్లో ఎక్కడో చోట మాట్లాడాలని అనుకుని మాట్లాడుతున్నారు. కల్చరల్గా మా మీద ఎలాంటి అణచివేత జరిగింది అనేది కూడా మేము మాట్లాడతామంటున్నారు వాళ్ళు. ఈ మధ్య తమిళ్ నుంచి జైభీమ్ అనే సినిమా, ఇప్పుడు బైసాన్ వచ్చింది. అంతకుముందు పారంజిత్ సినిమా ఒకటి, ఎందుకు రజనీకాంత్ కాలాలోనూ అదే విషయం, కబాలీలోనూ అదే విషయం. అలాగే ఈ మధ్యకాలంలో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి చేసినటువంటి సినిమా ఒకటి వచ్చింది, వేట్టయాన్ అని, తమిళ్లో. ఆ సినిమాలో నేరం జరిగిపోయిన తర్వాత ప్రపంచమంతా దాన్ని తొందరగా ముగించటం కోసం ట్రై చేస్తుంది. ట్రై చేసి ఒక దళిత యువకుడు అతనే నేరం చేసేసి ఉంటాడు అని చెప్పి చేసేసి ఉంటాడు, అప్పుడు నిర్ణయానికి వస్తారు కూడా, నిర్ణయానికి వచ్చేస్తారు, చేసేసి ఉంటాడని. నిర్ణయానికి వచ్చేసి రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్, అతను ఇతన్ని పట్టుకుని తీసుకెళ్ళిపోతాడు, చంపేస్తాడు, అయిపోతుంది, కేసు క్లోజ్ చేశాననేటువంటి సాటిస్ఫాక్షన్లో ఉంటాడు అతను. ఈయనేమో సమాజాన్ని అధ్యయనం చేసేటువంటి ఒక అధ్యయనవేత్త, అమితాబ్ క్యారెక్టర్. ఆయన్ని కలుస్తాడు. కలిసినప్పుడు నువ్వు ఫలానా కేసుని అద్భుతంగా సాల్వ్ చేశానని అనుకున్నావు, కానీ నువ్వు చాలా దుర్మార్గంగా ఎండ్ చేసావు దాన్ని. నువ్వెక్కడా కూడా, అంటే ప్రజలందరి అభిప్రాయాల మేరకు వెళ్ళిపోయావు, డ్రైవ్ అయిపోయి. చేసేసి ఉంటాడులే అనేది నువ్వు ఎక్కడి నుంచి జడ్జి చేసావు? వాడి కులాన్ని బట్టి, వాడి స్థితిని బట్టి డిసైడ్ చేసి చంపేశావు. కానీ నువ్వు ఒక్కసారి రీఇన్వెస్టిగేట్ చేయి నేను చెప్పిన పద్ధతులు, నువ్వు చేసిన తప్పేంటో నీకే అర్థమవుతుంది. మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేస్తాడు అతను. చేస్తే చేసిన తప్పు తెలుస్తుంది. అసలు పట్టుకోవాల్సిన వాడిని వదిలిపెట్టేసి వాడు అల్లిన వలలో వీళ్ళు పడిపోయి వెళ్ళిపోయి చంపేసి, ఎవరికి న్యాయం జరగాలో వాళ్ళని చంపేసి, ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తారు. ఇది ఆ కథ ఆ సినిమాలో. అక్కడ దళితులను ఒక రకంగా చూపించడం అంతే. అంటే జనరల్గా తమిళ సినిమాల్లో ఈ పోకడ ఉంది, చూపిస్తున్నారు. కులము, దాని ప్రభావం ఎట్లా ఉంది, సమాజం ఎట్లా వారి విషయంలో ఆలోచన చేస్తున్నది అనేది చూపిస్తున్నారు అక్కడ. ఆధునిక సమాజంలో కులం లేదు అని మాట్లాడుకోవటం చాలా తప్పు. ఓకే, ఉంది, కులం అనేది ఖచ్చితంగా ఉంది. కుల ఘర్షణలు జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం.
న్యాయస్థానాలకి కూడా కులం ఉంది. న్యాయస్థానాలకి మాత్రమే కాదు, జైలుకి వెళ్ళినప్పుడు ఒక అగ్రకులం వాడు ఒక దళితుడు ఒకేసారి తీసుకెళ్ళి పోలీసులు అక్కడ అప్పచెప్తారు రిమాండ్కి. వాళ్ళకి ఇది చూడగానే అర్థమైపోతుంది వీడే ఏ కులము వాడే కులము అని. వాడిని కొంచెం గౌరవిస్తారు, వీడిని అగౌరవంగా తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. అక్కడ కూడా ఇదే చాలా స్పష్టంగా కులం అనేది ప్రతి సందర్భంలోనూ ప్రతి చోట మనకు కనిపిస్తూనే ఉంటుంది. దీన్ని లేదు అని చెప్పడం చాలా దుర్మార్గం. కుల సమాజం, కుల ఘర్షణలు జరుగుతాయి ఇక్కడ. ఇది కులవర్గ సమాజం అన్నాడు అంబేద్కర్, ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి. అంత దాకా కూడా వెళ్ళక్కర్లేదు, ఇది కుల సమాజమే. జరగవలసింది కుల పోరాటమే. వర్గ పోరాటాన్ని కుల పోరాటంగా నిర్వహించడం అనేది జరగకపోవడం వలన ఇక్కడ అంటే కులం తాలూకా విషయాన్ని డైల్యూట్ చేయడం కోసం వర్గం ప్రభావాన్ని పెంచడం. అంటే పేదలకి ధనికులకి మధ్య, అంటే అగ్రకులాల్లో కూడా పేదలు ఉంటారు, అంటే ఉంటారు, డెఫినెట్గా ఉంటారు, లేరని ఎవరు అనరు. అవును, వాళ్లతో ఐక్య సంఘటన కట్టాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళ విముక్తికి. అంతే తప్ప వాళ్ళు లీడ్ చేయటం కాదు. వీళ్ళే విముక్తి కావాల్సింది ఈ కులాలే. ఈ కులాల విముక్తికి వాళ్ళతో కలిసి ఐక్య సంఘటన కడతారు అంతే. మాయావతి ఆ మధ్యకాలంలో ఆ ప్రయోగం చేసింది అక్కడ, యూపీలో జరిగింది. యూపీలో అలాంటి ప్రయోగాలు చేయవచ్చు. మనం ఈ బైసన్ సినిమాకు వస్తే మళ్ళీ ఇక్కడ రకరకాల అంశాలు తడిమాడు అతను. ఆ రకరకాల అంశాల్లో ఆ నాయకుడు, ఒక అగ్రకుల నాయకుడు ఇతడు దళితుడైనప్పటికీ చేరదీస్తాడు, తనతో భోజనం పెడతాడు, తన ఇంట్లో ఉంచుకుంటాడు. అక్కడ వాళ్ళ డిస్క్రిమినేషన్ కనబడదు. లేదు అనే అభిప్రాయం అతన్ని కలిగించే ప్రయత్నం కూడా జరుగుతుంది కాన్షియస్గా. మన దగ్గర ఎందుకు అనే భావన ఒక ఆ టీంలో ఎందుకు ఆడుతున్నాడు వీడు అని చెప్పి వీళ్ళందరూ మదన పడిపోతూ ఉంటారు. అవును, వేరే వాళ్ళు మన దానికి ఎందుకు వచ్చిండు ఇతను అని ఒకటి అంటారు. వాళ్ళు మదన పడతారు, అంటే అగ్రకులం టీం వాళ్ళు మదన పడుతూ ఉంటారు వీడు వచ్చేడేమిటి అని. రెండో వైపు మనవాడేంటి ఆ టీంలోకి వెళ్ళి ఆడటమని ఇక్కడ ఈ కింది కులాల్లోనూ ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి తెలుసు వీడిని తీసుకెళ్ళి వీడిని వాడుకుని వాళ్ళు గెలిచి, గెలుపు వాళ్ళ ఖాతాలోనూ, ఒకవేళ ఓడిపోతే ఓటమి వీడి ఖాతాలోనూ వేస్తారు. వేసి వీడి వలన ఓడిపోయామని చంపేస్తారు. ఆటలో గెలుపు ఓటములు ఒకేసారి ఎప్పుడు వన్ సైడెడ్గా ఉండవు. ఏదైనా ప్రమాదం జరిగి వీడి వలన ఓడిపోయే పరిస్థితి వస్తే వీడిని చంపేస్తాడు వాడు నిర్దయగా. గెలుపుకు మాత్రమే ఉపయోగపడాలి వీడు. ఓకే అని ఒక అన్యాపదేశ సందేశం. వీడి జీవితం ఏమైపోతుంది వాళ్ళ కింద అని భయం వీళ్ళకి. అనవసరంగా వెళ్ళి ఆ టీంలో ఆడుతున్నాడని చెప్పి ప్రతి ఒక్కడిలోనూ ఒక ఆందోళన, భయపడుతుంటారు. దాన్ని చూపిస్తాడు. కానీ ఆ సినిమాలో హీరో వాస్తవానికి మన తెలుగు సినిమాలో హీరోల పేర్లతోనే సినిమాలు వచ్చినాయి. హీరో బీహార్ అయితే ఠాకూరో సింగో ఏదో హీరో అయింటాడు. ఇక్కడ లేదా మన దగ్గర ఉంటే కనుక వారి సామాజిక వర్గాల పేర్లతో సినిమాలు వచ్చినాయి. గోరటెంగన పాట కూడా మహారెడ్డి సినిమాలు తీయాలి, మీరు చూడాలి, మేము సీటు కొట్టాలని చెప్పిండు ఆయన. ఇక్కడ తెలుగులో స్వయం కృషిలో చిరంజీవి ఓ చెప్పులు కుట్టే పాత్ర, విజయశాంతి ఒసే రాములలో దళిత ఉమెన్ పాత్ర, రౌడీ దర్బార్ ఆ మధ్యకాలంలో 95 తర్వాత రౌడీ దర్బార్ కానీ, ఒసే రాములమ్మ కానీ, నారాయణమూర్తి సినిమాలో ట్రైబల్ పాత్రలు కొన్ని కానీ, ఇవి మినాయిస్తే రజనీకాంత్ ఒక దళిత్ పాత్ర పోషించుండు, కబాలి, కాలా. ఇవాళ బైసన్ అంటే కొత్త తరం హీరో తెలుగు హీరోలు అంటే ఇక్కడ దర్శకులకు కొత్త తరం వారికి ఆసక్తి లేదా, లేదా ప్రేక్షకులు ఆదరించారనా? అంటే తెలుగు ప్రేక్షకులు ఆదరించరు అని చెప్తారు వాళ్ళు. ఆదరిస్తున్నారు, చూస్తున్నాం. ఆదరిస్తారు కానీ ఆదరించరు అనేటువంటి ఒక భ్రమ కల్పించి ఆ తరహా సినిమాలు తీయరు. అయితే ఉసై రాములమ్మ, రౌడీ దర్బారుల్లో కొంత కాన్షియస్గా ఆ సినిమాలు నడిచినప్పటికీ దాసరి వలనే విశ్వనాథ్ గారు తీసినటువంటి స్వయం కృషిలో ఆయన మాదిగ పాత్రే అయినప్పటికీ అది మాదిగ పాత్రగా మాదిగ చైతన్యంతో ఉండదు, మాదిగ సంస్కృతి కూడా కనిపించదు అక్కడ.
వాళ్ళు పాడేటువంటి పాటలన్నీ సీతారామ శాస్త్రి గారు రాశారు. సుందరమూర్తికి చేలములు అని రాస్తాడు ఆయన. వాళ్ళిద్దరూ పాడుకునే నెలత తలపులే నలుగులుగా లాంటి పదాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మాదిగ జీవితంలో నడవు, లేవు, స్కోప్ లేదు. స్కోప్ లేదు. వాళ్ళ జానపదాలు వాడి ఉండొచ్చు అక్కడ. అలాగే వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండదు అక్కడ. ఆ అంబియన్స్ ఉండదు, అంబియన్స్ లేదు. ఇది 2 బ్రాహ్మణ పాత్రలు పెట్టినా సెట్ అయిపోతుంది ఆ అంబియన్స్. ఒక ఆశ్రమం లాంటి ఇంట్లో ఉంటాడు అతను. ఆ ఇంట్లో అంతా కూడా బ్రాహ్మణ వాతావరణమే కనిపిస్తుంది. అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి మాలపల్లి నవల మీద కూడా ఈ విమర్శ ఉంది. అది బ్రాహ్మణ మాలపల్లి అనేటువంటి విమర్శ ఉండేది ఆ రోజుల్లో. అయితే ఆయన తనకు తెలిసినటువంటి ప్రపంచాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు, తనకు అర్థమైన పద్ధతిలో రాశాడు. అది సాహసమే ఆ రోజుల్లో, అది సహజం. సాహసం కూడా ఆ రోజుల్లో సాహసమే. అయితే ఇక్కడికి వచ్చేసరికి విశ్వనాథ్ గారు ఆయన కుల సమస్యను 3-4 సినిమాల్లో మాట్లాడాడు. అక్కడ ఆ సినిమాలోనూ మాట్లాడాడు. అంతకుముందు వచ్చినటువంటి సప్తపదిలో కూడా హీరో దళితుడే కానీ ఆ దళిత పాత్రని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయడు. అలాగే కాలం మారింది అని ఒక సినిమా తీశాడు ఆయన. అంటే ఊరి కోసం చనిపోయేటువంటి ఒక పాలేరు, ఆ పాలేరుకు ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు అనాథ అయిపోతుంది. ఆ కూతుర్ని ఊరు పెంచాలి, కానీ ఊరిలో ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళందరూ పక్కకి నెట్టేస్తారు. అప్పుడు ఒక భూస్వామి ఆ అమ్మాయి బాధ్యత తీసుకుంటాడు. తీసుకున్నందుకు గాను ఆయన భార్య ఆయన ఇంటికి రానివ్వదు. అయినప్పటికీ ఆ పిల్లతోనే ఉంటాడు అతను. అలా ఒక ఆదర్శవంతమైనటువంటి అగ్రకులపు పాత్ర ఒకటి క్రియేట్ చేసి, అంటే ఈ అగ్రకులపు ఆదర్శం నుంచి దళితుల ఉన్నతి జరగాలి అన్న కోణంలోనే ఆయన సినిమాలన్నీ నడుస్తాయి. ఆయన కులం గురించి మాట్లాడిన ప్రతి సినిమాలోనూ ఇదే ఉంటుంది. అలాగే స్వయం కృషిలో కూడా అదే ఉంటుంది. శుభ సంకల్పం అంతే కదా, సూత్రధారులు అంతే. ఒక ఆదర్శవంతమైనటువంటి అగ్రకులం గనక ఉన్నప్పుడే వీళ్ళ అభ్యున్నతి సాధ్యమవుతుంది. వాళ్ళు చేయూతనిచ్చి వీళ్ళకి ఎక్కడో చోట ఒక ప్లేస్మెంట్ కల్పిస్తారు అనేది చెప్తాడు. ఓకే, సప్తపది సినిమాలో కూడా అదే. ఇలాంటి ధోరణి తప్ప మనకు తెలుగులో కులం అంటే యాక్చువల్గా వాళ్ళ ఘర్షణల్లో నుంచి సినిమాలు లేవు. కారంచేడు, చుండూరు ఇవన్నీ ఇక్కడ జరిగినాయి. ఇప్పుడు జై భీమ్లో ఇవన్నీ వాడారు. తెలుగు ప్రాంతాల్లో జరిగినటువంటి కుల ఘర్షణల తాలూకా ఎలిమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ సినిమాలో వాడుకున్నారు. కానీ మనం ఎప్పుడు ఆ కథలను సినిమాగా చెప్పాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు కాన్షియస్గా. కొద్దో గొప్ప ఎన్ శంకర్ జయం మనదేరా అనే సినిమాలో మాట్లాడే ప్రయత్నం చేశాడు. పూలే ఐడియాలజీ, అంబేద్కర్ ఐడియాలజీ చూపించాడు, దాంట్లో కొంత నడిపాడు. కానీ అక్కడ కూడా చాలా పరిమితుల్లో నడుస్తుంది అది. అవును, అక్కడ కూడా మహదేవనాయుడు అనేటువంటి ఒక కమ్మ పెద్ద ఆయన వీళ్ళకి నాయకత్వం వహిస్తాడు. ఆ కుటుంబాన్ని కాపాడటం కోసం వీళ్ళందరూ నిరంతరం తపన పడిపోతూ ఉంటారు. అలా ఆర్గనైజ్ చేస్తే తప్ప రామానాయుడు గారు ఒప్పుకోలేదు ఆ కథని. కాబట్టి ఈ చట్టాలు లేకుండా కుదరదు తెలుగు సినిమా. మీరు అన్నట్టుగా ప్రపంచ స్థాయికి వెళ్ళింది తెలుగు సినిమా, ఇవన్నీ కరెక్టే. అంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పగలిగితే చాలు. మనం భారతదేశంలో ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ కులపరమైన అణిచివేత ఉంది, ఫలానా గ్రామంలో ఇలా జరుగుతోంది అని చెప్పి దాన్ని గ్లోబల్ సినిమాగా తీసుకెళ్ళచ్చు. ప్రపంచం అంతా చదువుతుంది. ఎన్ని అనువాదపు కథలు చదవట్లేదు మనం. ఈ సినిమా కూడా ప్రపంచ భాషల్లోకి వెళ్ళి అనువాదం అయిపోయి అందరూ చూస్తారు. భారతదేశంలో ఈ పరిస్థితి ఉంది అనేది అందరికీ తెలుస్తుంది. ఇలాంటి ప్రయత్నాల మీద ఒక దాడి జరిగింది గతంలో. భారతదేశ పేదరికాన్ని ప్రపంచ దేశాల ముందు ఆవిష్కరించటమేనా ఆర్ట్ సినిమా లక్ష్యం అని చెప్పి ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. ఓకే, అలాంటి సందర్భాలు ఉన్నాయి కొన్ని. అయితే చాలా తక్కువ మంది దర్శకులకు మాత్రమే ఈ పర్సెప్షన్ ఉంది. ఈ పర్సెప్షన్ తమిళ డైరెక్టర్లలో ఉండటానికి వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఉంది. అంటే మొదటి నుంచి ద్రవిడ ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతం అవటం వలన వాళ్ళు తమ అభిప్రాయాలు చెప్పడానికి ఒక వాహకంగా సినిమాని కూడా టేకప్ చేశారు. అక్కడ చేయగలిగారు అంటే మొదటి నుంచి. కానీ అక్కడ
తమిళనాడు, కొంత కేరళ కంటే తమిళనాడులోనే ఇంకా దళిత్ పర్స్పెక్టివ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. హీరోలుగా, డైరెక్టర్లుగా వాళ్ళు ఎదగగలిగినారు కదా. మరి తెలుగు వాళ్ళు ఎందుకు ఎదగలేకపోయిన కారణం ఏమై ఉండొచ్చు? మీకు తెలుగులో చాలామంది యువకులు దళిత కులాల నుంచి సినిమా రంగంలో ఎదగటం కోసం వెళ్ళి వాళ్ళు ఒక అగ్రకుల దర్శకుడి దగ్గర చేరిపోయి అక్కడ నెమ్మదిగా వీళ్ళ కులం ఏమిటనేది అర్థమవుతుంది. వాళ్ళు తీసే సినిమాల్లో వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ని రకరకాలుగా వాడుకుంటారు. బోయపాటి గారి దగ్గర 2-3 ఉండేవారు గతంలో. వాళ్ళ ఇన్పుట్స్ ఆయన సినిమాల్లో వాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు. వాళ్ళకి వాళ్ళుగా సినిమా తీసే అవకాశం వాళ్ళకి ఇవ్వరు. ఇవ్వకుండా ఇక్కడ వరకు లిమిట్ చేస్తారు. వాళ్ళు కేవలం ఇన్పుట్స్ ఇచ్చే వ్యక్తులుగా మాత్రమే ఉంటారు. చాలా తక్కువ మంది డైరెక్టర్లు అవుతారు. అయిన వాళ్ళు కూడా ఎక్కడా తమ కులం చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడే వాతావరణం వీళ్ళే కల్పిస్తారు. మళ్ళీ అది కూడా ఇల్లే. అలా సినిమా పరిశ్రమలో చాలా స్పష్టంగా కులపరమైనటువంటి అణచివేత ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ కులపరమైన ప్రాంతపరమైనటువంటి అణచివేత కూడా ఉంది ఇక్కడ. ఉంది. అంటే ఇప్పుడు తమిళ్లో మరి చాలామంది బీసీ హీరోలు అని చెప్తారు. నాకు తెలియదు వాళ్ళ కులాల గురించి. విజయ్ సేతుపతి కానీ, లేకపోతే కనుక మన సూర్య, కార్తీ, రజనీకాంత్, బీసీలు, ఓబీసీల నుంచి వాళ్ళు ఉన్నారని అంటారు. డైరెక్టర్లో కూడా ఇప్పుడు భారతీ రాజా బీసీ కమ్యూనిటీ, అలా మణిరత్నం కాదు, ఈయన భారతీ రాజా బీసీ, బాలచంద్ర గారు బ్రాహ్మిన్. ఇది అలా దళిత డైరెక్టర్లు కూడా ఉన్నారు అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక యాదవ హీరో కానీ, ఒక గౌడ హీరో కానీ, లేకపోతే కనుక బీసీల నుంచి ఉన్న ముదిరాజ్ హీరో కనబడలేరు ఎందుకు అని. అంటే యుద్ధం చేయాలి వీళ్ళు, పెట్టుబడి సమీకరించి యుద్ధం చేసి గెలవాల్సి ఉంటుంది వాళ్ళతో. ఆ పరిస్థితి లేక ఎందుకు ఇప్పుడు తెలంగాణ సినిమా ఎందుకు ఎమర్జ్ కాలేదు? 10 ఏళ్ళైనా, 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా తెలంగాణ ఏర్పాటు ఈజీగానే అయింది. కానీ తెలంగాణ సినిమా అనేది ఎమర్జ్ కావడానికి సాధ్యం కావట్లేదు కదా ఈ రోజుకి. అవును. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ సినిమా ఎమర్జ్ కావటం కోసం మేమందరం కృషి చేస్తామన్న వాళ్ళు ఎవరు ఏ ఒక్కరూ కూడా ఈ 10 ఏళ్ల కాలంలో సినిమా తీయలేదు. 3 ఎన్నికలు అయిపోయినాయి. అవును. 3 ఎన్నికల కాలంలో ఒక్కళ్ళు సినిమా తీయలే. ఒక్క తెలంగాణ సినిమా రాలేదు, కాన్షియస్గా రాలేదు. కాబట్టి ఈ రకమైనటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి అక్కడ. ఎవరు ఏం కావాలి, ఎవరు ఏ రకమైన సినిమా తీయాలి, ఏ రకమైన సినిమాని మనం ప్రమోట్ చేయాలి, ఒకవేళ దాన్ని తొక్కదలుచుకుంటే ఎలా తొక్కాలి అనే దానికి కూడా వాళ్ళ దగ్గర వ్యూహాలు అన్నీ రెడీగానే ఉంటాయి ఎప్పటికప్పుడు. అందుకని మన దగ్గర నేను ఇందాక చెప్పినట్టుగా బైసన్ అనువాదంలో సాధ్యమైనంత వరకు వాళ్ళు కులం అనే మాట రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంత జాగ్రత్త? కులం ఉన్నది వాస్తవమైనప్పుడు, జీవితంలో దాన్ని ప్రాక్టీస్లో చూస్తున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు అనడంలో వచ్చే ఏముంది ఇబ్బంది? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అభ్యుదయవాదులు, విప్లవవాదులు కూడా అంటే కమ్యూనిస్ట్ పార్టీతో ట్రావెల్ ఉన్నటువంటి ఒక రైటర్ గారు, ఆ తరహా ధోరణి ఉన్నటువంటి ఒక డైరెక్టర్ గారు కలిసి ఈ చదువులు మాకొద్దని సినిమా తీశారు గతంలో, అప్పట్లో. అందులో రిజర్వేషన్ల వలన ఉద్యోగం రాక ఒక బ్రాహ్మణ యువకుడు ఒక చెప్పుల కొట్లో పనిచేస్తూ ఉంటాడు. అవును, అవును. ఆ షాట్ చాలా దయనీయంగా చూపిస్తాడు డైరెక్టర్. ఎర్లీ 80s వచ్చిన సినిమా ఇది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? బ్రాహ్మణుడు చెప్పులు తొడగటం తప్పని నువ్వెందుకు బాధపడాలి? అది కూడా పనే కదా. ఒక ప్యాథటిక్ మ్యూజిక్ కూడా ఉంటుంది అక్కడ. ఉంటుంది. అసలు ఇక్కడ పని చేస్తున్నావు అని అంటాడు ఆయన వచ్చి, చెప్పుల. అవును. అంటే ఎంత ఉంది వీళ్ళలో కూడా, ప్రతి ఒక్కటి నరనరన్న జీర్ణించుకుపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు అన్కాన్షియస్గానే చూపించారు అది. ఎందుకంటే ఒక కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఏదో అభిమానం ఎవరో ఆయన తెలియదు. పైగా ఆ సినిమా చెరబండరాజుకు అంకితం ఇచ్చారు. కాబట్టి ఇలాంటి దారుణాలు తెలుగు సినిమాల్లో అనేకం కనిపిస్తాయి.
అంటే కులాన్ని ఎలా అసలు కులం గురించి మాట్లాడటమే అనాగరికం అనే అభిప్రాయాన్ని కూడా కమ్యూనిస్టుల వైపు నుంచే ప్రమోట్ అయింది. ఓ అది అంటే రిజర్వేషన్లు కులము దీని గురించి మాట్లాడకూడదు. మనం మనుషులంతా ఒక్కటే అనేది మన నినాదం కదా అని అనుకుంటారు. వినడానికి బాగుంది అది. కానీ మనుషులంతా ఒక్కటే అనే నినాదం ఎవరిస్తున్నారు అనే దాన్ని బట్టి అది ప్రోగ్రెసివా కాదా అనేది డిసైడ్ చేయాలి. బాగుంది. నినాదానికి నినాదంగా ప్రోగ్రెసివ్ కాదు అనేది చెప్పడం కష్టం. ఒక కింది కులం వాళ్ళు గనక మనుషులంతా ఒక్కటే అంటే వాళ్ళు పై కులాలని తమ దగ్గరికి తీసుకురాబోతున్నారు అంటే వాళ్ళని కిందకి గుంజబోతున్నారు అనేది అర్థం. సమాజం ఇలా ఉండాలి కానీ ఇలా ఉంది, ఒకడి మీద ఒకడు ఉన్నాడు. అవును, అందరినీ ఇలా చేయటానికి వీళ్ళు కింద వాళ్ళు కదలిక మొదలైంది అని చూడొచ్చు. అప్పుడు మనుషులంతా ఒక్కటే అంటే వాళ్ళంటే, పై కులాల వాళ్ళు మనుషులంతా ఒక్కటే అంటే అప్పుడు కింది కులాలను దోచుకోవటానికి ఈ మాట చెప్తున్నాడు అని మాత్రమే అనుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పేసు అంటే కమ్యూనిస్టు పార్టీలు లేదా ఎంఎల్ పార్టీలు ఇన్నాళ్ళు చెప్తూ వచ్చిన పాఠం మనుషులంతా ఒక్కటే అన్నారు, కానీ కింద ఉన్నాడు కిందనే ఉన్నాడు, కిందే ఉంటాడు, కిందే ఉన్నాడు, స్టిల్ కిందనే ఉన్నాడు. ఇంకొక మాట సందర్భం వచ్చింది కాబట్టి, బైసన్ సినిమా అనేది భారతీయ సమాజాన్ని తనను తాను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని తప్పులు దిద్దుకునే ఒక అవకాశం, లెసన్ అనొచ్చా దీన్ని? అంటే గుచ్చాడు. మన సమాజంలో ఇది ఉంది అంటే క్రీడా రంగంలో ఈ పరిస్థితి ఉంది అని చెప్పాడు. దాంతోపాటు చాలా విషయాలు, అందులో మహిళల్ని కింది కులాల వాళ్ళు కులపరమైన అణచివేత పురుషులు అనుభవిస్తూ ఉంటారు, ఓకే, మహిళలు అనుభవిస్తారు కులపరమైన అణచివేత. వాళ్ళు కులపరమైన అణచివేతతో పాటు ఇక్కడ పురుషాధిక్యతను కూడా భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మహిళలకి అనేది కూడా ఆ సినిమాలో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అక్క పాత్ర ఉంటుంది, అక్క ఫ్రెండ్ని ఇతను ప్రేమిస్తాడు, వయసులో పెద్ద ఆ అమ్మాయితో నీకు ప్రేమ ఏమిటి అని చెప్పేసి ఆ అమ్మాయి బ్రదరు ఆ అమ్మాయి మీద దాడులు చేస్తూ ఉంటాడు, కట్టడి చేస్తాడు, వేరే ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ దళిత నాయకుడు వచ్చి లాగి చెంప మీద కొట్టి ఆ అమ్మాయి అభిప్రాయాల ప్రకారం వెళ్ళు, దళిత నాయకుడు వచ్చి అంటాడు, కొట్టి చెప్తాడు. కొట్టి చెప్పి ఆ అమ్మాయి అలా చేయదలుచుకుంటే అలా చేస్తుంది, ఆ అమ్మాయికి తప్పు అయినప్పుడు మాత్రమే తప్పు, ఆ అమ్మాయికి ఒప్పు అయినప్పుడు ఒప్పే, నీకు తప్పైంది ఆ అమ్మాయికి ఒప్పు తప్పు ఇలా చెప్పద్దు, నువ్వు నీ ప్రభావం ఆ అమ్మాయి మీద పట్టడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్తాడు. చెప్పి అక్కడే ఈ విషయం కూడా మాట్లాడిస్తాడు ఆ నాయకుడితో. ఏది, మనం ఆల్రెడీ అణచివేతకు గురవుతూ మనం ఇంకోళ్ళని అణిచేయటం ఏంటి అని, మన ఇంట్లో ఆడవాళ్ళని కూడా మనం అణిచేస్తే ఎలా అంటాడు. అలా ఆ సీన్ని తీయటంలో చాలా టాలెంట్ ప్రదర్శించాడు అతను. అంటే చాలా కన్విన్సింగ్గా ఉంటుంది అది. అందుకని ఆ క్యారెక్టర్ని అలా తీసుకున్నాడు. ఆ అనుపమ పరమేశ్వరన్ చేసినటువంటి క్యారెక్టర్, ఆ క్యారెక్టరు అలాగే ఆ అమ్మాయికి ఇతనికి మధ్య ఉన్నటువంటి ప్రేమని ఎస్టాబ్లిష్ చేసి అర్థం చేసుకునేది కూడా వీళ్ళ అక్కే. వీళ్ళక్కని అర్థం చేసుకుని మిగిలిన వాళ్ళకి కన్వే చేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఈ తండ్రి పాత్ర డిజైన్లో కూడా ఆ తండ్రి పాత్రకి చాలా స్పష్టంగా తెలుసు, మనం ఎక్కడా కూడా రియాక్ట్ కాకూడదు, రియాక్ట్ అయితే మనని చంపేస్తారు. సాధారణంగా దళితుల్లో ఉండే భావన, మనం ప్రశ్నించకుండా ఉంటే మంచిది, ప్రశ్నిస్తే బతకనివ్వరు అనే స్పృహ అతను నరనరాన ఉంటుంది. కొడుక్కు నిరంతరం చెప్తూ ఉంటాడు, జీవితానుభవం అది, నువ్వు ఎక్కడా ఎవరిని క్వశ్చన్ చేయకు అని కొడుక్కి నిరంతరం చెప్తూ ఉంటాడు. కానీ కొడుకు రియాక్ట్ అయినప్పుడు, కొడుకు మీద అవతల వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు ఊరికనే ఉండలేడు, ఏదో మేరకు ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. తండ్రిగా తన బాధ్యత అది అని. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా నడిపాడు డైరెక్టర్. అతను ప్రతిసారి చెప్తూ ఉంటాడు, వద్దు గొడవలొద్దు అంటూ ఉంటాడు. ఇతనే ముందుకెళ్ళిపోతాడు కొడుకుని ప్రొటెక్ట్ చేసుకోవటానికి. ఫైనల్గా ఇతనే గొడవలకు వెళ్తున్నాడనే అనుభూతి కలిగిస్తుంది ఆ సన్నివేశం. కానీ వెనకాల ఎంత స్ట్రగుల్ అయ్యి వస్తున్నాడు ముందుకి అనేది అక్కడ మనం అర్థం చేసుకోవటమే.
అలాగే ఇంకొక అద్భుతమైన సన్నివేశాన్ని తీశాడు ఈ సినిమాలో. ఆ దళిత నాయకుడిని చంపటం కోసం ఒక అగ్రకుల నాయకుడు చేసేటువంటి ప్రయత్నం అది విఫలమైపోయిన తర్వాత ఈసారి సక్సెస్ కావాలి అని ఒకవైపు ఈ దళిత ఆటగాన్ని తీసుకొచ్చి తన దగ్గర ఆడించుకుంటూ అతనికి పరోటాలు అన్నీ ఏది కావాలంటే అది పెట్టండి అని చెప్పి ఒక వెసులుబాటు కల్పిస్తున్న టైంలోనే ఇంకొక ప్లాన్ నడుస్తూ ఉంటుంది అతన్ని చంపడానికి వేసే ప్లాన్లో ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే అది అతనికి ఒక మళ్ళీ అదే దళితులు ఆ దళితుల చేతని ఒక దళితుడిని చేరదీసిండు, ఇంకో దళితులను చంపేయాలి. ఇంకొక దళిత కుటుంబాన్ని కొనేస్తాడు. కొనేసి వాళ్ళతో ఫోన్ చేయించి ఇతన్ని ఆ ఇంటికి రప్పించి అతన్ని లోపల పెట్టి బోల్టు పెట్టించి వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. దళిత నాయకుడిని లోపల చంపేస్తారు. ఆ స్కీమ్ చేయటం అనేది చాలా అద్భుతంగా, అంటే వాళ్ళని కొనుగోలు చేశాడు ఇతను. ఆ కుటుంబానికి ఉన్నటువంటి రకరకాల కష్టాలు ఉంటాయి. అదే అమ్ముడుపోయే దళితులు ఉంటారని చూపించండి ఒక లెక్క. అంటే అమ్ముడుపోయే దళితులు ఉంటారని మాత్రమే కాదు, అసలు అమ్ముడుపోయే పరిస్థితి వీళ్ళు కల్పిస్తారు. ఓకే, వాళ్ళకు 100 కష్టాలు ఉంటాయి. ఈ 100 కష్టాలని ఆధారం చేసుకుని అక్కడ డబ్బులు జల్లుతారు. జల్లగానే ఆ సమస్యలు పరిష్కరించుకోవటం వాళ్ళకి లేదు, చచ్చిపోవటమా లేకపోతే వీటి సహాయం తీసుకోవటమా అనే ఒక కార్నర్కి వెళ్ళిపోతారు. వీళ్ళే నెడతారు. అదే నెట్టి వాళ్ళు అమ్ముడిపోయిన తర్వాత చెప్తారు, ఇది ప్రోగ్రాం, మీరు ఈ పని చేసి పెట్టాలి, మాకు ఈ డబ్బులు రీపే చేయక్కర్లేదు, మీరు అతనికి ఫోన్ చేసి మీ ఇంటికి రప్పించి బోల్టు పెడితే చాలు, మీరు వెళ్ళిపోండి, మీకు అన్ని సదుపాయాలు వేరే చోట ఉంటాయి అని చెప్తారు. అంటే మార్కెట్ ఎకానమీలో మనిషి సరుకుగా మారిపోయాడు. మనిషిని కొనుగోలు చేసి ఇంకొక మనిషి తాలూకా వివరాలు తెలుసుకుని వాడిని చంపేయటం. ఈ ప్రోగ్రామ్ని చాలా అద్భుతంగా తెర మీద చూపించాడు అతను సెల్వరాజ్. చూపించటం వలన చాలామందికి కదిలించే సన్నివేశం అది. అంత అద్భుతంగా అలాంటి, అంటే మనిషి సరుకుగా మారిపోయాడు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సీన్ రాసుకోవటం అనేది జరుగుతోంది. అదే ప్రస్తుతం సమాజంలో మంచి స్క్రీన్ ప్లే కూడా సినిమా. అవును. అలాగే వీళ్ళకి ప్రతి అడుగున అడ్డంకులు ఉంటాయి. చివరికి ఇతను నానా కష్టపడి ఒక నేషనల్ టీంలోకి వెళ్తాడు. ఆ వెళ్ళేటప్పుడు కూడా చాలామంది, అంటే ఆ టీం నాయకుడు అతను అగ్రకులమే అయినప్పటికీ వీడిలో ఒక మెరిట్ ఉంది, గుర్తిస్తారు. అది కూడా ఎందుకంటే అగ్రకులాల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మంచి వాళ్ళని కాదండి, వాళ్ళు గుర్తిస్తారు. టాలెంట్ ఉంది, వీడిని మనం పికప్ చేయాలనుకుంటాడు, తీసుకుంటే మనకు కొంత ప్రయోజనం ఉంటుంది అని. తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళ మేనేజర్ ఉంటాడు, టీం మేనేజర్, వాడికి ఇష్టం ఉండదు వీడితో ఆడించడం. అసలు ఇష్టపడాడు ఎందుకు ఆయన, మరి ఇష్టపడక అసలు వీడు వద్దులే ఎక్స్ట్రా ప్లేయర్గా ఉంచుదాం అని మెయిన్ టీంలో పేరు పెట్టడు. ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కాన్బర్ట్ సిచ్యువేషన్లో వాడు రివర్స్ అయ్యి ఇంతవరకు మీరు జరిపిన సెలక్షన్ ఓకేనండి, దాన్ని తీసి పక్కన పెట్టి నాకు అవకాశం కల్పిస్తే నేను గెలిపించుకుంటాను నా టీంని అని చెప్పి ఇతన్ని తీసుకొచ్చి లీడ్ రోల్లో పెట్టి కథను నడిపించి ఇతన్ని గెలిపిస్తాడు. అవును, ఇది గణేష్ అనేటువంటి ఒక ఆటగాడి జీవితమే. ఇది ఒక జరిగిన కథని తీసుకున్నాడు, దాని చుట్టూ కొన్ని ఎలిమెంట్స్ అల్లుకుని ఈ బైసన్ అనేటువంటి సినిమా, బైసన్ అనే టైటిల్ పెట్టడంలోనే ఒక రకంగా ఆల్టర్నేటివ్ కల్చర్, అది సబాల్టర్ కల్చర్, వీటి తాలూకా ఇవి నడుస్తోంది ఒక చర్చ బయట సమాజంలో. ఆ చర్చను కూడా సినిమాలో ఎక్కడో చోట మాట్లాడాలి అని అనుకోవటం అనేది గొప్ప విషయం. ఇవన్నీ కలిపి ఒక చోటకు తీసుకొచ్చి ఆ బైసన్ సినిమా తీయటం వలన థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకుల్ని రకరకాలుగా కదిలిస్తుంది. అది ఆ రకరకాలుగా కదిలించడం వలన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, తమని తాము చూసుకుంటున్నారు, తాము చేస్తున్నది ఏమిటి, అంటే ఇప్పటివరకు ప్రపంచం తమకు ఎలా అర్థమైంది, తప్పుగా అర్థం చేసుకున్నామా రైట్గా అర్థం చేసుకున్నామా అనేది ఎవరికి వాళ్ళు సమీక్షించుకుని ఇక నుంచి మనం ఎలా ప్రవర్తించాలి డిజైన్ చేసుకునే అంత క్లాస్ చెప్పింది ఆ సినిమా. అందుకని జనాలు బయటకు వచ్చి చాలా బాగుంది సినిమా అని చెప్పక తప్పని పరిస్థితి. ఇంకా నడుస్తుంది, మరి తెలుగులో ఇంకా నడుస్తున్నా సినిమా? నడుస్తోంది, థియేటర్లో నడుస్తోంది.
జనాలు చూస్తున్నారు. ఒక రకంగా సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే రాయకుండా మాట్లాడకుండా ఉండలేనటువంటి ఒక అనివార్యత కల్పించాడు అతను. అంటే చాలామంది రాస్తున్నారు సోషల్ మీడియా, చాలా విపరీతంగా రాస్తున్నారు. ఈ రాయకపోతే అంటే వాళ్ళలో ఆ మంటని రగిలిస్తోంది ఆ సినిమా. ఎవడో ఒకడు మన తరఫున గొంతు విప్పాడు అనే అభిప్రాయానికి వచ్చారు. తెలుగులో చాలా కాన్షియస్గానే ఇప్పుడు తమిళ్లో వచ్చినటువంటి ఒక కులపరమైన అణచివేత తాలూకా సినిమాని తెలుగులో రీమేక్ చేసేటప్పుడు తెలుగు డైరెక్టర్లు ఆ కులం లేకుండా ఇది ఒక డబ్బులున్న కమ్మవాడికి డబ్బులు లేని కమ్మవాడికి మధ్య జరిగిన గొడవగా మార్చేసి సినిమా తీసిన సందర్భాలు కూడా చూసాం మనం. అక్కినేని నాగేశ్వరరావు గారు మంచి రోజులు వచ్చాయి అనే సినిమా అక్కినేని నాగేశ్వరరావుని దళితుడిగా ఎలా లొకేట్ చేస్తారు, పైగా డైరెక్టర్ గారు వీరమాచినేని మధుసూదన్ రావు గారు ఆయన ఎలా లొకేట్ చేస్తాడు. అందుకని వీళ్ళిద్దరికీ ఓ బంధుత్వం ఉంటుంది. ఆ భూస్వామికి ఆయన డబ్బులున్న కమ్మోడు, ఈయన డబ్బులు లేని కమ్మోడు, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణగా మార్చి సినిమా తీసేస్తే జనం చూశారు. కానీ ఆ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ అవే. వాడు దళితుడు అనిపిస్తూనే ఉంటుంది నిరంతరం, కానీ కాదని చెప్తాడు డైరెక్టర్ గారు. వాడు పేదవాడు, వర్గాన్ని చూడండి, కులాన్ని చూడకండి అని. అలాంటి ముసుగేసి వాస్తవాలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం తమిళ సినిమా చేయదు. అలాగే తెలుగు సినిమాకు ఉన్నటువంటి ఈ లిమిటేషన్ వలన చాలా టాలెంటెడ్ పీపుల్ తెలుగులోకి వచ్చినాయి. ఇప్పుడు విన్సెంట్ లాంటి వాడు తెలుగులో వచ్చి ఇక్కడ చాలా సినిమాలకి పనిచేశాడు. ఆయన కెమెరామెన్గా. ఆయనకి కొన్ని ఐడియాలు ఉండేవి. అది ఇక్కడ ఎప్పుడు ఆయన సినిమా తీసే ప్రయత్నం చేయలే. మలయాళంలో చేసుకున్నాడు. హిట్ కదా అక్కడ. తులాభారం ఇలాంటి సినిమాలన్నీ అక్కడ హిట్లు కొట్టాడు ఆయన. ఆ సినిమాలు ఇక్కడ రీమేకులు చేసుకున్నారు. కానీ ఆయన తెలుగులో ఎప్పుడు సినిమా చేసే ప్రయత్నం చేయలే. వీళ్ళు ఆ సినిమా తీయనివ్వరు అని తెలుసు ఆయనకి. తెలుగు సినిమా అగ్రకులాల చేతుల్లో బందీ అయి ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినా నడవదు, చెప్పినా వినరు. మనం అక్కడ చేస్తే వీళ్ళు రీమేకులు చేసుకుంటారు రైట్స్ కొని. మనుషులంతా ఆయన ఇక్కడ మనుషులు మారాలి అనే సినిమా వచ్చింది శోభన్ బాబుది. ఆ సినిమా ఒరిజినల్ తులాభారం ఆయన తీసింది అక్కడ. అది ఒక నవల, మలయాళంలో వచ్చినటువంటి ఒక నవలను సినిమా తీశాడు. దాన్ని అదే కథని ఇక్కడ చెప్పుంటే ఆయన ముందు ఎవరు వచ్చేవాళ్ళు కాదు ముందుకి. అక్కడ ఒక ప్రొడ్యూసర్ దొరికాడు, హీరో దొరికాడు. ప్రేమ్ నజీర్ గారు హాయిగా చేస్తానన్నాడు. ఆ సినిమా చేశాడు. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి దానికి విపరీతమైన నేషనల్ అవార్డులు వచ్చాక మన వాళ్ళ హక్కులు కొని ఇక్కడ రీమేక్ చేశారు. శోభన్ బాబుని, కాంచన్ని పెట్టి. దానిలో స్పిరిట్ని ఎంత కిల్ చేయాలో అంత కిల్ చేసే తీశాడు. అది మన తెలుగు సినిమాకు పట్టినటువంటి ఒక రకమైన దౌర్భాగ్యం. ఇక్కడ ఒక సీరియస్ కుల పోరాటం జరగవలసిన అవసరం ఉంది తెలుగు సినిమా మీద. ఒక సీరియస్ కుల పోరాటం జరగవలసిన అవసరం ఉంది. ఈ వర్గము అని మసిపూసి మారేడికాయ చేసేటువంటి ఆలోచన విధానం మీద ఒక తిరుగుబాటు జరగాలి. జరిగినప్పుడు మాత్రమే దళిత యువకులు ముందుకొచ్చి సినిమాలు డైరెక్ట్ ఓపెన్గా చెప్పుకోగలుగుతారండి. మేము ఫలానా సమూహం నుంచి వచ్చాం కాబట్టి మా జీవితాలు మేము చెప్పుకోవాలి, మా జీవితాలు చెప్పుకోవడానికి సినిమా అనే కళారూపాన్ని మేము వినియోగించదలుచుకున్నాం అని చెప్పే పరిస్థితి రావాలి. అది వచ్చినప్పుడు మాత్రమే మనం, అంటే అంబేద్కర్ కూడా చాలా స్పష్టంగా చెప్తాడు, కులం రద్దు చేయటం అనేది అంత ఈజీగా అయ్యే వ్యవహారం కాదు. కులాల మధ్య కనీసం 100% ప్రజాస్వామ్యం తీసుకొచ్చినా మన జన్మధన్యమే. అలాంటి పరిస్థితికి రావడానికి ఇక్కడ చాలా యుద్ధాలు చేయాల్సి ఉంది తెలుగు సమాజంలో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. తమిళలో లేదా తమిళ దర్శకులు తమిళ సినిమా రంగం చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇక్కడ చేయాలని కాదు, కానీ ఆ సినిమా నేపథ్యంలో మనం ఎక్కడన్నా మార్చుకోవాల్సి ఉన్నదా, మార్చుకోవాలంటే ఎక్కడ మార్చుకోవాలి, ఎట్లా మార్చుకోవాలి, జీవిత వాస్తవాలను సమాజంలో ఉన్న వాస్తవిక అంశాలను నిరాకరించడం ఎందుకు అనే కోణంలో చేసిన ఒక ఆలోచన, కొంత విశ్లేషణ మాత్రమే ఇది. థ్యాంక్ యూ.